తాజా వార్తలను అందిస్తున్న వెంకటగిరి టైమ్స్ న్యూస్ కు స్వాగతం. నేడు ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం విగ్రహానికి నివాళులు అర్పించిన కల్వకుంట్ల కవిత. జాగృతి జనం బాట కార్యక్రమం మొదలు. నేడు యలమంచిలిలో ఘోర రోడ్డు ప్రమాదం, మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి అనిత. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ, ఏకంగా 19 మంది దుర్మరణం. మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు. లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు, ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన అభిమానులు. మొంతా తుఫాన్ బాధిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటనకు తేదీ ఖరారు, వెల్లడించిన వైసీపీ మంత్రులు. మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి జనం బాట కార్యక్రమంలో ఆదిలాబాద్ కు చేరుకుంది. ముందస్తుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఆమె ఈ రోజు ఉదయం ఆదిలాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ పోరాట చరిత్రలో కొమరం భీం చూపిన త్యాగ స్ఫూర్తి కొత్త తరానికి స్ఫూర్తిదాయకమని కవిత పేర్కొన్నారు. జాగృతి ద్వారా యువతలో చైతన్యం నింపి తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెట్టడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ కలెక్టర్ గారు, మీరు పంపారు కాకపోతే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు, మార్కెట్ లో వీళ్ళు బంద్ చేసిండ్రు. సో ఒక్కొక్క ఫార్మర్ కి మినిమం 50,000 లాస్ తో నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది. అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి, 2-3 రోజులు ఉండాలి. మాయిశ్చర్ కంటెంట్ ఎగ్జామ్షన్ మీరు ఇవ్వలేరా కలెక్టర్ గారు ఏడీ గారితో మాట్లాడి? అదే అంటున్నా అండి నేను, మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది. మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా?